ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర సృష్టించింది జనసేన. ఒక్క నిమిషం అండి రవికిరణ్ కాదు గారు. మేడం, ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మీరు. ఏ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు చేశారో దానికన్నా తక్కువ వచ్చింది జనసేన వైసీపీకి. రేపు జనసేన వాళ్ళు ఆడుకుంటారు వైసీపీ. లేదండి, అటువంటి అవకాశం ఏం లేదని చెప్పారు నిన్న పవన్ కళ్యాణ్. ఆడుకునేది ఏం లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఫిజికల్ గా కొట్టారని అట్లా ఆ విధంగా కాదు. బట్ చూద్దాం, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఏదైనా అవినీతి అక్రమాలు ఇవన్నీ జరిగితే, దందాలు జరిగితే మాత్రం దాన్ని అడ్డుకట్టేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది. ఆ విధంగా చర్యలు ఉంటాయి అనుకోండి. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారండి అరుణ గారు. రవికిరణ్ గారు ప్లీజ్, చాలా సమయం అయింది కాబట్టి. అరుణ గారు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? 21కి 21, 25 స్థానాల నుంచి 21కి వచ్చారా? అసలు మీరు సింగిల్ గా పోటీ చేసే సత్తా మీ దగ్గర లేదా? సీఎం క్యాండిడేట్ అని చెప్పి ఒక వర్గం అంతా మీ వైపు చూస్తుంటే మీరు మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తున్నారు. ఎందుకు దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, పావలా స్టార్ అని ఈ విధంగా చాలానే విన్నారు, చాలానే ఓర్చుకున్నారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత అనే దగ్గర నుంచి ఇప్పుడు నా స్థాయి ఇది అని చెప్పే స్థాయికి మనం పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అంటే కొన్ని సర్వేలు చూసిన తర్వాత కొంతమంది విశ్లేషణలు కూడా చూస్తున్నాం. 21కి 21, 2కి 2 క్లీన్ స్వీప్. అసలు ఎవ్వరు ఊహించినటువంటి తీర్పు ప్రజల నుంచి మీరు పొందారు. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో సభల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు వస్తారు ఇక్కడ సీఎం అనడం కాదు, ఓట్లు మాత్రం ఓట్లు వేరు అని చెప్పి చాలా భావోద్వేగంతో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కావచ్చు, వంచాల్సినప్పుడు తల ఉంచారు, దిగాల్సినప్పుడు దిగే ఉన్నారు. ఇప్పుడు ఏ విధమైన ఫలితాలు వచ్చాయనేది చూస్తున్నాం. 21 స్థానాలకి 21 స్థానాలు ఎక్కడ, 175 స్థానాలకి 11 స్థానాలు ఎక్కడ? ఏం చెప్తారు? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకి మీకు నమస్కారం మేడం. ఈ రోజు ప్రజలు అందించిన ఈ విజయం నిజంగా ఇది కూటమి విజయం కన్నా కూడా ఇది ప్రజా విజయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక భారీ బాధ్యతని మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను నమ్మి మా భుజాల మీద పెట్టారు. దీన్ని గెలుపు అనే ఒక విజయ గర్వంతో కాకుండా బాధ్యత అనే